మీకు నా చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇంకా క్లియర్గా ఒక ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర పక్కన ఇంకో ఊరుంది. ఆ ఊర్లో నాకు ఒక బాగా తెలిసిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మెంటల్గా కూడా కొంచెం రిటార్డెడ్, నడవలేడు, మెంటల్గా రిటార్డెడ్. పొలంలో భూమి మీద వాళ్ళ ఇల్లు ఉంటుంది, పొలంలో వాళ్ళ వ్యవసాయం చేసే ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. స్కూల్ లేదు, చదువు లేదు. అయితే ఆ అబ్బాయికి ఊరందరూ గుర్తుపడతారు, ఆ అబ్బాయి ఊరందరినీ గుర్తుపడతాడు. వాళ్ళ ఇంట్లోనే గేదెలు, ఆవులు, మేకలు చిన్నప్పటి నుంచి అబ్బాయితోనే పెరిగాయి, అన్నీ అబ్బాయితోనే ఉన్నాయి. ఆ అబ్బాయికి కొంచెం పెద్ద అయ్యాడు, జ్ఞానం కూడా కొంచెం వచ్చింది. వచ్చిన తర్వాత అబ్బాయికి కూడా బయటకు వెళ్ళాలి, ప్రపంచం చూడాలి, ఇట్లాంటి కోరికలు అనేవి అబ్బాయికి వచ్చాయి. అది బేసిక్ హ్యూమన్ రైట్ కదా. ఆ అబ్బాయికి సంబంధించి ఒకసారి ఒక ఇష్యూ జరిగింది. వాళ్ళ ఊర్లో పక్కూర్లో ఒక పెళ్ళి అవుతుంది. ఈ ఊర్లో వాళ్ళకి పక్కూర్లో పెళ్లి జరుగుతుంది, ఈ ఊర్లో వాళ్ళకి సంబంధించిన పెళ్లి. ఆ ఊర్లో అందరు వెళ్ళారు పెళ్లికి. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం వెళ్ళారు. ఈ అబ్బాయిని ఇంటికి కాపలా పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. జరగగలడు కానీ నడవలేడు, కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ అబ్బాయికి బాధ వేసింది, నన్ను ఎందుకు ఇంత ఎలినేట్ చేశారు, నన్ను ఎందుకు బయటికి తీసుకెళ్ళట్లేదని నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చాలామందికి అబ్బాయి ఏమైపోయాడో అర్థం కాల. ఆ అబ్బాయి అప్పటి వరకు స్నేహం చేసిన మేకలు, ఆవులు, దూడలు, కుక్కలు ఇవన్నీ ఆ బావి చుట్టూ తిరిగి ఏడుస్తున్నాయంట, సౌండ్ చేస్తున్నాయంట. దాంతో ఏమైంది ఆ బావి దగ్గర అని అందరూ వెళ్ళి చూశారు. జంతువులకున్నంత ప్రేమ, అంటే ఇతర జంతువులు, ఒక మనిషి మీద జంతువులకు ఉన్న ప్రేమ కూడా ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఉండట్లా. అటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. సో మనకి చేతనైతే ఎదుటివాడికి సహాయం చేయాలి, చేత కాకపోతే ఆపేయాలి. కానీ ఒక వర్గాన్ని కానీ ఒక జాతిని కానీ మనం స్టాంప్ వేసి వీళ్ళు దేనికి పనికిరారు అని చెప్తే అది మానవ జాతికి కూడా అవమానమే. ఇది నేను గట్టిగా నమ్ముతాను.